హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఇక పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే తీసుకురావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఉద్యోగుల వేతన బిల్లులు చెల్లించేందుకు వినియోగిస్తున్న ఈ కుబేర్ను రద్దు చేయాలని, ట్రెజరీ ద్వారానే పాత విధానంలో ఉద్యోగులకు బిల్లులు చెల్లించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం టీఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. అయితే 2022 జూలై 1 నుంచి పెండింగ్ లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను ఇక చెల్లించాలని కోరింది. టీఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు అధ్యక్షతన బుధవారంలో ఇక నాంపల్లి టీఎన్జిఓ భవన్లో నిర్వహించడం జరిగిందనమాట. 51% ఫిట్మెంట్తో రెండో పిఆర్సీని ప్రకటించాలని, ఈహెచ్ఎస్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవస్థను ఇక రద్దు చేయాలని, అంతేకాకుండా సిపిఎస్ యూపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తేవాలని, జాయింట్ స్టాఫ్ మరియు కౌన్సిలర్ను పునరుద్ధరించాలని, గ్రంథాలయాలు, మార్కెట్లు కమిటీలు, ఎయిడెడ్ వైద్య విద్య పరిషత్ మోడల్ స్కూల్ గురుకులాలకు ఉద్యోగులకు 010 పద్ధతి ద్వారానే వేతనాలు చెల్లించాలని, ఏపీలో మిగిలిపోయిన 50 మందితో పాటు 9-10 షెడ్యూల్ ఉద్యోగులను తెలంగాణకి తీసుకురావాలని తీర్మానం అయితే చేయడం జరిగిందనమాట. ఇది త్వరలోనే ఇక అమలు చేయబోతున్నట్టు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.